హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము లాంగ్ జాకెట్ తెలుసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకున్నాను. సేమ్ అలాగే ఆర్మ్ సైజ్ కూడా 7 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ నేను 10 ఇంచులు తీసుకున్నాను. కానీ మనకు స్టిచ్చెస్లోకి క్లాత్ లేదు కదా, సో అందుకు నేను ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. చూడండి, లెంత్ వచ్చేసి నేను 14 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకా మనము 1/2 ఇంచెస్ స్టిచ్చెస్లోకి పెట్టుకున్నాను. సో ఈ సైడ్స్ వచ్చేసి మనము జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి, నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న కాటన్ను దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ కూడా నాకు తక్కువ ఉంది, అందువల్ల నేను క్లాత్కి కూడా 2 ఇంచెస్ వరకు స్టిచ్చెస్లోకి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ చూద్దాము. చూడండి, స్లీవ్స్కి వచ్చేసి నేను ఇక్కడ 15 ఇంచులు తీసుకున్నాను. లెంత్ 15, ఆర్మ్ సైజ్ వచ్చేసి 7 పెట్టుకున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ స్టిచ్చెస్లోకి పెట్టుకున్నాను. తర్వాత ఆర్మ్ సైజ్ ఈ విధంగా మనము డ్రా చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టుకొని స్టిచ్చెస్లోకి వదిలిపెట్టుకొని ఈ విధంగా నేను స్లీవ్స్ అనేవి కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. లెంత్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నాను. విడ్త్ వచ్చేసి అంటే వెడల్పు 3/4 పెట్టుకున్నాను. సేమ్ అలాగే ఫ్రంట్ కూడా, కానీ ఫ్రంట్ నెక్ మనము లెంత్ వచ్చేసి ఎక్కువ పెట్టుకుంటాము. కిందికి 8 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. ఇలా నేను బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకొని ఈ విధంగా నెక్ డిజైన్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనము హ్యాండ్కి వచ్చేసి నేను ఇక్కడ సాటిన్ లైనింగ్ యూజ్ చేస్తాను. సో నేను వచ్చేసి కొంచెం లైనింగ్ పెట్టుకుంటాను. సాటిన్ లైనింగ్ ని కట్ చేసుకొని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని ఓవరాల్ గా ఇక్కడ స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మనము మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని నెక్ ఎలా ఉందో అలాగే స్టిచెస్ వేసుకొని తర్వాత నెక్ కట్ చేసుకొని మనము నెక్ పైన ఇంకా మనకు సైడ్స్ మొత్తం కూడా మనము స్టిచెస్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను రెండు కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి మనకు. ఇప్పుడు మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసుకొని ఆర్మ్ సైజ్ వచ్చేసి ఈక్వల్గా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నేను ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనము హుక్స్ అనేవి యాడ్ చేస్తాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద కూడా మనము కర్వ్ షేప్ కోసం ఇక్కడ క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు నుంచి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఒక మెయిన్ క్లాత్, ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఎలా అయితే బ్లౌజ్కి స్టిచెస్ వేసుకుంటాము, హుక్స్ కాజాలు పట్టి ఇంకా బ్లౌజ్ హుక్స్లు పట్టి, సేమ్ అలాగే మనము దీన్ని కూడా అదే విధంగా మనము స్టిచెస్ వేసుకోవాలి. ఒకవేళ మనకు హుక్స్లు వద్దనుకుంటే మనము స్టిచ్ బటన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ స్టిచ్ బటన్స్ అనేవి యూజ్ చేయడం లేదు, నేను ఇక్కడ హుక్స్లే పెడతాను. చూడండి, ఈ విధంగా మనది ఇది రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి హుక్స్లు పెడతాము, ఇక్కడ వచ్చేసి కాజాలు పెడతాము. ఈ విధంగా మనకు హుక్ పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని మనము షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి లోత్ తీసుకుంటున్నాను. లోత్ ఎందుకంటే ఇది మనము ఫ్రంట్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ లూజ్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని ఇక్కడ మనము జాయిన్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుము సైజ్ మార్క్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా మనము ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ మెజర్ చేసుకొని మన హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అంతే మెజర్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. మనము ఆర్మ్ సైజ్ వరకు ఇక్కడ బాగా షేప్గా డ్రా చేసుకోవాలి. లూజ్ అనేది టైట్ అనేది లేకుండా మీడియంగా. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము 1 సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాము, సో అనదర్ సైడ్ చేయము. సో 1 సైడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటే మనకు నడుము సైజ్ అనేది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన సైజ్ ప్రకారం మనము కలి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను వచ్చిన సైజ్ ప్రకారం నేను ఇక్కడ కలి కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కలి వచ్చేసి 1 స్మాల్ అండ్ 1 బిగ్ సైజు కలి నేను తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర క్లాత్ అనేది తక్కువ ఉంది. ఇది మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్ అన్నమాట. అందుకు ఇది చూడండి, నేను ఇప్పుడు కలి మొత్తం కూడా నేను జాయిన్ చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ అటాచ్ చేసేసాను.
అటాచ్ చేసేసి ఇక్కడ ఫ్రంట్ కూడా నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాను. చూడండి కాజాల పట్టి దగ్గర నేను వదిలిపెట్టుకొని స్టిచెస్ వేసుకున్నాను. సో బాటమ్ సైడ్ కూడా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ. సో చూడండి గైస్, ఇది మన లాంగ్ జాకెట్ రెడీ అయ్యింది. సో దీని సాటిన్ పార్ట్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఫ్రాక్ 5 to 6 ఇయర్ గర్ల్ ఫ్రాక్ నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో చేశాను, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.